బాగుండాలని, అందరికీ మంచి జరగాలని, ఆ భగవంతుడు అందరికీ మంచి ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని ప్రసాదించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ నూతన సంవత్సరం పలమనేరు నియోజకవర్గానికి సంబంధించి అన్ని కార్యక్రమాల్లో ప్రభుత్వం చేసేటువంటి సంక్షేమం కావచ్చు, ప్రభుత్వం ద్వారా అందించాల్సినటువంటి అన్ని కార్యక్రమాలు అందడానికి తప్పనిసరిగా కూడా మనమందరం కూడా పనిచేద్దాం. ఈ కొత్త సంవత్సరం నాడు ఒక మంచి కార్యక్రమాలు అమలయ్యే విధంగా, మంచి కార్యక్రమాలు చేసే విధంగా మనందరికీ కూడా ఆ బలాన్ని భగవంతుడు ప్రసాదించాలని చెప్పి మనస్ఫూర్తిగా కూడా కోరుకుంటున్నాం. అప్పుడే ఫోటోలు తీస్తాను, నాకు పంపించాలి. మళ్ళీ చెట్టు డెలివరీ అట్లా మీరు కొంచెం వెనకాలండి. ఓకే. రైట్ రైట్ పంచాయతీ కొద్ది వెనక్కి ఇది హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్. తిరగండి సార్. టేబుల్ అందరూ రండి సార్. పోలీస్ డిపార్ట్మెంట్
నా అదే అనుకుంటాను నువ్వు రాలేదు ఫోన్ కూడా ఒకటి ఎప్పుడు వచ్చినావా? కొంచెం సైడ్ రన్న. ఈ పలంనేరు నియోజకవర్గంలోనే అభివృద్ధి అంటే అమరన్న, అమరన్న అంటే అభివృద్ధి. ఈ సంవత్సరంలో మా అన్నగారికి మంత్రి పదవి ఆశిస్తూ మేము పలంనేరు మున్సిపాలిటీ తరఫున మేమందరూ కూడా కోరుకుంటున్నాము. అభివృద్ధి కోసం ఆయనకే మంత్రి పదవి కొత్త కాదు, ఆయనకే మంత్రి పదవి అసలు మా అభివృద్ధి కోసం కావాలని అధిష్టానము ఆ కలియుగ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఉండాలని త్వరలోనే అందరూ శుభార్త తింటారని కూడా ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాము. నూతన సంవత్సర శుభాకాంక్షలు. పలంనేరు నియోజకవర్గ ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. అదేవిధంగా వాళ్ళకి అందరూ ఈ నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరికీ ఆ భగవంతుడు కలియుగ దైవమైన వెంకటేశ్వర స్వామి అన్ని విధాల మంచి చేయాలని, వాళ్ళకి అన్ని విధాల ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా ఎస్పెషల్లీ పలమనేరు టౌన్లో ఉండే మా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ మరోసారి నమస్కారాలు. ఎందుకంటే వాళ్ళందరూ రాబోయే ఎలక్షన్స్లో తప్పకుండా ఈ మున్సిపాలిటీ కైవసం చేసుకోవాలని, తప్పకుండా చేసుకుంటారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ నమస్కారాలు. జై హింద్, జై చంద్రబాబు నాయుడు గారు, జై అమర్నాథ్ రెడ్డి గారు.